హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రసన్న లక్ష్మణ్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు మినీ బ్లాగ్ అయితే నా మార్నింగ్ రొటీన్ బ్లాగ్ అనమాట. మనం నైట్ ఎంత బాగా పడుకుంటే మన ఫేస్ మార్నింగ్ లేచేసరికి అంత గ్లో వస్తుంది అంటారు కదా. నాకు కూడా ఒక్కొక్కసారి అలానే అనిపిస్తుంది. ఇంకా బయట అయితే కసు ఊడ్చేసి నీళ్ళు అయితే జల్లేసి ఫస్ట్ బట్టలు అయితే విండేసిన. ఎందుకంటే ఇంక ఈ వర్షం ఎప్పుడు వస్తుందో, ఎండ ఎప్పుడు కాస్తుందో అస్సలకి అర్థం కావట్లేదు. మొన్న నుంచి ఒక 3 days అయింది. మొన్న నైట్ అయితే అసలు 11:30 అలా అవుతుంది అంతే టైం అయితే. ఇంకా సడన్గా ఉరుములు ఉరిమేసి పెద్ద వర్షం అయితే పడింది. ఇంకా మా సైడ్ అయితే చెట్లన్నీ విరిగి రోడ్డుకైతే అడ్డంగా పడిపోయినాయి. కరెంట్ వైర్లు కూడా చాలా వరకు తెగి కింద పడిపోయి ఇంకా నైట్ అంతా అసలు కరెంటే లేదు. ఇంకా నిన్న కూడా పోతుంది వస్తుంది. ఇంకా కరెంట్ లేకపోతే చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో ఇబ్బంది కదా. ఇంకా అందులో ఈ వర్షం పడడం వల్ల దోమలు కూడా ఎక్కువ వస్తున్నాయి. ఇంకా నా చిటితల్లి అయితే పాపం అలానే పడుకుంది, ఇంకా లేవలేదు. అంటే కరెంటు పోతే కొంతమంది పిల్లలు లేస్తారు కదా, అస్సలకి లేవలేదు. తనైతే బాగానే పడుకుంది. కొంతమంది ఇంకా లేచి ఏడుస్తుంటారు కదా, అట్లా లేచి ఉండింటే నాకైతే చాలా ఇబ్బంది అయిపోయిండేది. ఇంకా బట్టలు అయితే ఆరేసి ఇంకా అలాగే చెట్లకు కూడా వాటర్ పోద్దాంలే అనేసి వాటర్ ఇంకా అక్కడే బకెట్ ఉందన్నమాట. ట్యాంక్లో ఫుల్ ఉంటే ఒకవేళ వాటర్ ఇంకా అక్కడ కొలాయికి అయితే వాటర్ వస్తాయి. ఇంకా అందుకే వస్తున్నాయి కదా అనేసి ఇంక ఎట్లా పైకి వచ్చినా అనేసి ఇంకా చెట్లకు కూడా వాటర్ పోసేసి కిందికైతే వచ్చేసినాం ముగ్గేద్దామని. ఇంకా ముగ్గేసేసినాం బయట అయితే. అంతలోపే మా ఇంటి పక్కన అమ్మాయి అయితే మెహందీ పెట్టమని వచ్చింది. ఇంకా అందుకే తనకు కూడా మెహందీ అయితే పెట్టేసిన. ఇంక ఇంట్లోకి వచ్చి చూస్తే సామాన్లు అయితే కొన్నే ఉండే, అసలు చాలా ఉంటే నాకు కూడా తోమాలనిపించదు. ఇంకా ఎక్కువ ఉంటే నేను కూడా కింద అయితే తోమను, పైన అయితే తోముతా. ఇంకా కింద కొన్ని ఉన్నాయనుకో కింద అయితే తోమేస్తా. ఎక్కువ ఉంటే ఇంక అసలు సింక్ అవన్నీ ఇంక అడ్డం అక్కడ అసలు తోమలో అని కూడా అనిపించదు నాకైతే. ఇంకా సామాన్లు అయితే తోముతున్నా. టైం ఎంత తొందరగా గడిచిపోతుందో, అప్పుడే నా చిటితల్లి పుట్టి 4 months అవుతుందా అనిపిస్తుంది నాకైతే. ఎంత తొందరగా గడిచిపోతున్నాయో. నేనైతే తిన్నామా పడుకున్నామా లేచామా అన్నట్టున్నా. లైఫ్ ఎలా పోతుందో కూడా అసలు అర్థమే కావట్లేదు. సామాన్లు కడిగేదైతే మేము సోప్తో కడగమన్నమాట. లిక్విడ్ ఉంటుంది సామాన్లు కడగడానికి, ఇంకా లిక్విడే వాడతాం. ఒకవేళ సోప్తో కడిగితే ఒక్కోసారి జిడ్డు ఉన్నట్టు అలానే ఉన్నట్టు అనిపిస్తాయి నాకైతే. అందుకే ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే ఈ లిక్విడ్ వాడతాం. ఇంకా మా ఊరికి వెళ్ళాక కూడా, మా విలేజ్కి వెళ్ళాక కూడా ఇంకా ఇదే వాడతాను నేను కూడా. ఇంకా ఇప్పుడైతే నా చిటితల్లికి 4 months అయ్యేదా. ఇంకా 5 months పడితే మా అమ్మ అయితే మా విలేజ్కి వెళ్తాం. అక్కడ కూడా ఇంకా మంచి మంచి వ్లాగ్స్ అయితే తీస్తాను. కొత్తగా కూడా ఏమన్నా ట్రై చేస్తానులేండి. ఎందుకంటే ఇప్పుడు కొంచెం నేనే కెమెరా పట్టుకోవాలి కాబట్టి కొంచెం ఇబ్బంది అవుతుంది. అంతలోపే ట్రైప్యాడ్ అలా. ఇంకా ఇప్పుడైతే నేను ఏం ట్రైప్యాడ్ అవ్వాలని ఏం యూజ్ చేయలేదు. జస్ట్ ఫోన్తోనే చేత్తోనే వీడియో అయితే తీస్తున్నా. అందుకే ఇబ్బంది అవుతుంది. కొంచెం ట్రైప్యాడ్ ఉంటే అంత ఇబ్బంది ఏమి అనిపించదు కదా. తొందరలో అంటే ఇంకా మా విలేజ్కి వెళ్ళాక తెస్తాం ట్రైప్యాడ్ అయితే. 4 months వెళ్ళిపోతాయి. మా చిటితల్లికి ఎప్పుడంటే ఒక 10 days పడుతుంది. ఒక 10 days తర్వాత ఇంకా 5 పడతాయి. 5 పడితే ఇంకా ఎప్పుడు వెళ్తామో తెలీదు. ఇంకా సామాన్లు అయితే కడిగేస్తున్నా. అంటే బాటిల్స్ అలా కడగడానికి ఈ లిక్విడ్ అయితే బాగా యూజ్ అవుతుంది. 20 rupees, అంటే పెద్దది 180 అనుకుంటా, అది కూడా వస్తుంది. కానీ మేము ఈ 20 rupees లిక్విడే వాడతాము. ఆ లిక్విడ్ కొంచెం వేసి వాటర్ పోస్తే సరిపోతుంది. ఇంకా అవే దానికైతే సామాన్లు కడగడానికైతే యూజ్ అవుతుంది. ఇంకా సామాన్లు అయితే కడిగేసి సింక్ కూడా క్లీన్ చేస్తున్నా. అసలు ఎంతన్నా క్లీన్ చేయి మళ్ళీ చెత్త అయిపోతుంది అదైతే. గ్యాస్ కూడా అంతే, గ్యాస్ స్టవ్ కూడా అంతే. ఎంతన్నా క్లీన్ చేయి మళ్ళీ చెత్త. వంట చేసేది నేనే, కానీ నేనే చెత్త వేసేస్తా ఏమన్నా చూసుకోకుండా, అలా అయిపోతుంది. ఇంకా ఉప్మా అయితే చేస్తున్నా సామాన్లు కడిగి. ఇంకా ఈరోజు అయితే వామ్ వాటర్ తాగలే, హాట్ వాటర్ తాగలే నేనైతే. ఎందుకంటే ఇంకా మార్నింగ్ లేవడమే నాకైతే ఆకలి అవుతుంది. లేట్గా లేచినా ఇంకా నైట్ కరెంట్ పోవడం వల్ల. అందుకే ఇంకా లేవడమే ఇంకా ఉప్మా చేస్తున్నా. పని అంతా చేసేసి ఇంకా హాట్ వాటర్ తాగే ఓపిక లేదు నాకైతే. ఆకలి అవుతుంది. వామ్ వాటర్ తాగింటే ఆ రెండిట్లో ఏదో ఒకటి తాగింటే నేను అంత ఆకలి ఉండేది కదా నాకైతే. ఇంకా 2 తాగలే కదా. ఎట్లా టైం కూడా లేట్ అయిపోయింది, 9:30 అలా అయింది. అందుకే ఇంకా ఉప్మా అయితే చేస్తున్నా. ఏ ఫోన్ వచ్చిందని బయటికి వెళ్ళి చూసే లోపే అంతా మాడిపోయింది. ఉప్మా అయితే పెంట అయిపోయింది అంతా. ఇంక ఎలాగోలా ఉప్మా అయితే చేసేసిన. ఉప్మా చేసేటప్పుడు నాకు ఉప్మా అంటే ఎక్కువ అసలు ఇష్టమేలే. మా విలేజ్లో అయితే చేస్తాం కానీ అంటే ఉప్మా రవ్వతో చేయము, బొంబాయి రవ్వ ఉంటుంది కదా దాంతో చేస్తా. గట్టిగా ఉంటే నాకు కూడా తినాలనిపించదు, కొంచెం పల్చగా అట్లా ఉంటే తినాలనిపిస్తుంది.
ఇలాగోలా తంటాలు పడి ఉప్మా అయితే చేసేసిన. ఇంకా మా అమ్మకి తెలియదు, మా అమ్మకి తెలిస్తే తిడుతుంది మాడిపోయిందని అని. ఇంకా ఉప్మా అయితే చేసేసి బ్రష్ అయితే చేసుకుంటున్నా. బ్రష్ కూడా చేయకుండా నేను పని అంతా చేసా. ఇంకా బ్రష్ చేసుకొని ఫస్ట్ ఉప్మా అయితే తినేసి ఇంకా హార్లిక్స్ అయితే తాగేసిన. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చుకోండి. నా వీడియోస్ని కూడా సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.